నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు వేణుశ్యామ గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు శ్రీచక్రం చాలామంది ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. కొత్తగా ఒకవేళ శ్రీచక్రాన్ని ఇంటికి తెచ్చుకోవాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకవేళ ఆల్రెడీ అంటే శ్రీచక్రానికి పూజిస్తున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పొరపాట్లు అంటూ చేయొద్దంటారు? శ్రీచక్రం ఇంట్లో ఉంటే అంటే అసలు భయపడడానికి కూడా ఒక రీజన్ ఉందమ్మా. ఆ యంత్రంలో ఏమిటి అని అంటే దాన్ని యంత్రరాజం అని అంటారు. లలితా పరమేశ్వరి అందులో కొలువై ఉంటుంది. శ్రీచక్రం అంటే ఏంటో కాదు, మన దేహమే. ఎందుకు అంటే అక్కడున్న నవ ఆవరణలు మనలో ఉన్న నవరంధ్రాలకి ప్రతీకలు. అందుకే లలితా శాస్త్రంలో కూడా అమ్మవారిని క్షేత్ర స్వరూపం కింద వర్ణించారు. క్షేత్ర స్వరూప అంటే అర్థం ఏమిటి అంటే, క్షేత్రం అంటే బోర్డులన్నీ శక్తిపీఠాలను ఒకే ప్రదేశంలో ఉంచితే దాన్ని క్షేత్రము అంటారు. అలాంటి బోర్డులన్నీ శక్తిపీఠాలున్న బోర్డులన్నీ ప్రదేశాల్లో దేహం కూడా ఒక క్షేత్రమే. ఎందుకు అంటే అందుకే కృష్ణుడు కూడా దేహో దేవాలయో ప్రోక్తో దేవో జీవో సనాతన, దేహమే దేవాలయం అని చెప్పడానికి కారణం అదే. ఏంటంటే చూడండి, కళ్ళు ఉన్నాయి, మీకు చూసే శక్తి ఉంటుంది, చెవులు ఉంటాయి, వినే శక్తి ఉంటుంది, ముక్కు వాసన చూస్తోంది, శ్వాసన పీలుస్తోంది, నాలిక రుచి చూస్తోంది, మాటలు కదులుతోంది, ఇది శబ్దాన్ని బయటకు పంపిస్తోంది, ఇది ప్రతి దానికే అనుభవిస్తుంది అంటే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది తిన్నదంతా పచనం చేస్తుంది, ఇది క్రియేట్ చేస్తుంది, ఇది నడుస్తుంది, ఇది పనిచేస్తుంది. ఇలా బోల్డని చిన్న పార్ట్లు, ఇంకా బోల్డని అంటే ఇన్ని శక్తిపీఠాలున్న దేహం కూడా ఒక క్షేత్రమే. అందుకనే ఈ క్షేత్రంలో ఇక్కడ అందుకే నవరంధ్రాలు ఉంటాయి, అక్కడ నవ ఆవరణలు ఉంటాయి. అది రెండు మళ్ళీ ఒకటే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు అంటే వాళ్ళు ప్రూఫ్లు బోల్డన్ని ఇచ్చారు. ఖడ్గమాల చదివితే మీకు, ఎందుకంటే శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతల్ని ఖడ్గమాల దేవతలు అంటారు. ఖడ్గమాల ఎప్పుడైనా చదివితే అందులో ఉంటుంది హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, అంటే ఇవన్నీ దేవుళ్ళు. లలిత అంటే ఆనందం అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఆనందం రాలి అంటే ఇందులో ఉన్న రాక్షసులు పోతే చాలా ఆనందం వస్తుంది. మళ్ళీ రాక్షసులు అంటే ఎవరు అంటే, రక్తబీజుడు అంటే వాడెవడో పెద్ద రాక్షసుడండి, వాడిని చంపగానే రక్తం భూమి మీద పడగానే ఏమైందిట అంటే బోళ్ళని రక్తబీజులు పుట్టారు అని చెప్పుకుంటున్నారు. కానీ రక్తబీజుడు అంటే ఎవరు? రక్తంలో ఉన్న ప్రతి సెల్లోనూ ఉండేది ఏంటి అంటే మానవ దేహంలో కోరిక అన్నది ఉంటుంది. అందుకే మనకి బోల్డన్ని కోరికలు, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఎప్పుడైతే ఈ శ్రీచక్రానికి అర్చన మనం చేస్తామో, ఆ అర్చన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇన్ని కోరికలు అసలు నాకెందుకు వచ్చాయి అని ఫస్ట్ ప్రశ్న వస్తుంది. అంతకు ముందు వరకు ఏంటంటే మనం డౌట్లతో ఉంటాం, అప్పటి నుంచి మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. డౌట్కి ప్రశ్నకి తేడా ఏమిటి అంటే, డౌట్ వచ్చిందనుకోండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారు, నాకు నచ్చుతుందా? అస్సలు నచ్చదు. మళ్ళీ పక్కకు వెళ్తా, వాళ్ళు చెప్తారు, వాళ్ళు అందరూ ప్యూర్గానే చెప్తారు. ఇక్కడ ఎవరు ఆన్సరు నన్ను ఏదో పాడు చేయాలని చెప్పే వాళ్ళు ఉండరు. నేను అడిగిన ప్రశ్నకి మీకు తెలిసిన ఆన్సర్ చెప్తున్నారు. కానీ మనకు ఎందుకు నచ్చట్లేదు అని ఒకసారి ప్రశ్నించుకుంటే, ప్రశ్న ఎక్కడ పుట్టింది అంటే ఇక్కడ పుట్టింది, ఆన్సర్ ఎక్కడ అడుగుతున్నాను, అక్కడ ఎక్కడో అడుగుతున్నాను. అడుగుతూ ఉంటే ఈ నేచర్కి ఆ నేచర్కి ఎప్పుడు సెట్ అవ్వకపోవడం వల్ల దీనికి కావాల్సిన ఆన్సర్ అక్కడి నుంచి రావటం లేదు. అదే నన్ను నేను ప్రశ్నించుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఆన్సర్. బాహ్య ప్రపంచంతో పంచుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టామో దాన్ని డౌటు అంటారు, అనుమానం అంటారు. మనం ఎప్పుడైతే ప్రశ్నించుకున్నామో దాన్ని ఏమంటారు అంటే క్వశ్చన్, ప్రశ్న అంటారు. దానికి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఒక పెద్ద క్రియేషన్ని సృష్టిస్తుంది. అదే నేను డౌట్ని అందరికీ పంచాను అనుకోండి, బోల్డ్ని ఇంకా 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 అనుమానాలు వచ్చి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఆ కన్ఫ్యూజన్ ఇచ్చేది డౌటు, క్లారిటీని ఇచ్చేది ప్రశ్న. ఈ క్లారిటీ అన్నది దేంతో వస్తుంది అంటే శ్రీయంత్రంతో వస్తుంది. శ్రీచక్రానికి మనం పూజ చేయడం ద్వారా నియమాలు ఏంటి అంటే, మన లైఫ్కి ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, నియమాలన్నీ మనకు ఆటోమేటిక్గా అర్థం అవుతాయి. ఇక్కడ అమ్మవారిని పూజించాలి అంటే శారీరక సంబంధమైన నియమాల కంటే మానసిక నియమాలు చాలా ముఖ్యం. అంటే మనస్సుని చంచలం చేసుకోకూడదు. ఎప్పుడు ఏంటి అంటే ఫోకస్, మనం ఏం చేస్తున్నామో దాని మీద మాత్రం మన దృష్టి అన్నది ఎప్పుడూ ఉండాలి.
ఆ ఏకాగ్రత, ఆ దృష్టి ఎప్పుడైతే వస్తుందో దానికి చెయ్యగా మన లోపల నీ రాక్షసులందరూ బయటకు వచ్చేయగా అప్పుడు మనకి ఆ ఏకాగ్రత. అన్నిటికంటే పెద్ద రాక్షసుడు ఎవరు అంటే బండాసురుడు. అందుకే లలితమ్మ ఎవరిని చంపడానికి వచ్చింది? బండాసురుడిని. ఆ బండాసురుడు అంటే ఎవరో కాదు, వాడేదో మనం ఏంటి చేస్తున్నాం, మన్మధుడు. శివుడు కంటితో చూసేట మన్మధుడు బూడిదైపోయాడు. బూడిదైపోయినప్పుడు ఆ బూడిదలోంచి వచ్చిన తమోగుణ స్వరూపమే బండాసురుడు అని చెప్తున్నారు. ఇక్కడ బండాసురుడు అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న మందబుద్ధి. ఏం చెప్పినా మనకి ఏమవుతుంది, అర్థం అవదు. ఒక్కొక్కసారి విన్నా కూడా మళ్ళీ చేసేటప్పుడు అది అలా ముందు ఎలాగో చేసేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి అంటే ఆ బండాసురుడు మన బుర్రలో ఉన్నంతసేపు మన ఆలోచన అన్నది ఏమవుతుంది అంటే మందంగా ఉంటుంది. ఆ మంద బుద్ధిని కాస్త అమ్మవారు ఏం చేస్తోంది అంటే జ్ఞానం కింద మారుస్తోంది. ఎప్పుడైతే జ్ఞానం అయిందో మన లైఫ్కి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ శ్రీచక్రానికి పూజ చేసుకోవచ్చా కూడదా అని ఎందుకు అంటే ఇప్పుడు మనలో లోపాలు పోతున్నాయి కదా, అందువల్ల మనకి ఆ భయం అన్నది మొదలైంది. ఎందువల్ల అంటే మన ఇంటి చుట్టూ చిన్న సింపుల్ ఎగ్జాంపులే, మన ఇంటి చుట్టూ ఒక డ్రైనేజ్ ఉందనుకోండి, దాని నిండా మురికి నిండిపోయింది. మనం ఏం చేస్తున్నాం, క్లీన్ చేయడం మొదలు పెట్టాం. ఫస్ట్ ఏ వాసనలు వస్తాయి? ఇంకా బ్యాడ్ స్మెల్స్, మురికి వాసనలే కదా వస్తున్నాయి. ఆ మురికి వాసనలు అలా అని వస్తున్నాయి కదా అని చెప్పేసి ముక్కు మూసుకునైనా క్లీన్ చేస్తావా, లేకపోతే ఆ మురికి వాసనలు అలాగే మురగ పెట్టుకుంటావా? ఇంకా అంత క్లీన్ శుభ్రం చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా అయ్యి హ్యాపీగా అనిపిస్తుంది. అదే కనుక ఆ మురికి వాసనలు అక్కడ వదిలేసాం అనుకోండి, దాంట్లోంచి బ్యాక్టీరియా బయటకు వచ్చి దాని చుట్టూ ఉన్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమవుతుంది, రోగాలు వస్తున్నాయి. అది మనకు అర్థం అవుతే కనుక ఈ దేహంలో కూడా అలాగే మురికి పట్టేస్తుంది. ఎందువల్ల అంటే ఒక ఇంటిని ఒక 2-3 నెలలు వదిలేసి వెళ్ళాం అనుకో, ఇంటి నిండా ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంది కదా ఈ రూము, మనం వదిలేసి ఒక 2 నెలలు దీన్ని పట్టించుకోకుండా ఉంటే ఇదంతా ఏమవుతుంది, దుమ్ము పట్టి బూజులు పట్టి ఈ లైట్లే ఎలా వెలుగుతాయి, చాలా డల్గా వెలుగుతాయి. అలాగే మన లోపల ఉన్న కాంతులన్నిటినీ మనం ఏం చేసాము అని అంటే మురికిని పట్టించుకుని, అది ఆలోచన వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే మనం ఎవరి మాటలైనా వినడం వల్ల అయినా అవ్వచ్చు, మనం చూసిందైనా అవ్వచ్చు, మనం తినదైనా అవ్వచ్చు. దేని ద్వారానో దాని ద్వారా లోపలికి అంతా మురికిని చేర్చుకున్నాం. మన చుట్టూ ఉన్న వాతావరణం మన లోపల ఉన్న ఆలోచనతో ఎప్పుడైతే మురికిని చేర్చుకున్నామో మళ్ళీ మనం శుభ్రపరచుకునే కార్యక్రమమే ఈ శ్రీచక్రానికి చేసే పూజ. ఎప్పుడైతే శుభ్రపరచుకుంటున్నామో ఏమవుతుంది, మొత్తం క్లీన్ అవుతుంది. ఆ క్లీన్ అవుతుంటే అందులోంచి వచ్చే మురికి వాసనలు బయటికి, అంటే మన ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ మురికి వాసనలన్నీ వెళ్తాయి. అప్పుడే చిన్న చిన్న సంఘటనలు ఏమైనా ఇంట్లో జరగచ్చు. జరిగితే ఏమిటి అంటే అది శ్రీచక్రం వల్ల కాదు, మనలో శుద్ధి అవుతోంది. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన అంటే ఏమిటి అని అంటే మనని మనం మార్చుకోవడానికి చేస్తున్న పని. ఇంక ఇదే ఫైనల్ అని ఎందుకు చెప్తారు? ఎందువల్ల అంటే శ్రీచక్ర పూజ చేసాము అంటే మోక్షం లభించినట్టే. దానికి కారణం ఏమిటి అంటే ఈ డౌట్లన్నీ మనకి ఎందుకు వస్తాయో చెప్తాను. అసలు మీ అమ్మగారిని మీరు తెచ్చుకోవడానికి ఎవరినైనా అడగచ్చా? తెచ్చుకోవచ్చా అని అడగచ్చా? దానికి ఎలా పూజ చేయాలని అడగచ్చా? మీ అమ్మ వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా గౌరవించుకోవాలంటే అలా గౌరవించుకోవాలి. ఎందుకు అని అంటే ఈ జన్మలో మీకు ఒక అమ్మ వచ్చారమ్మా, ఎంతసేపు అంటే ఆవిడకి 20 ఏళ్ళు వచ్చాక మనం పుట్టామనుకోండి, మనం ఆవిడ కూడా 100 ఏళ్ళు బతికేస్తే ఆవిడకి మనకి లైఫ్ స్పాన్ 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు మనతో గడుపుతున్న అమ్మకి మన మీద ఎంతో ప్రేమ ఉంటుంది. దానికి ఇంకా అసలు అమ్మ ప్రేమ కంటే గొప్పదేది లేదని మనం చెప్తాం. అలాంటప్పుడు ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మళ్ళీ సృష్టి మొదలైన మన అలా సృష్టిస్తూ వస్తున్న ఆ తల్లికి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది, ఎంత అనుబంధం ఉంటుంది. అది కనుక మనకు అర్థమైతే అసలు ఆవిడని తెచ్చుకోవచ్చా అన్న ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ఆవిడని హ్యాపీగా ఇంటికి తెచ్చుకోవచ్చు, ఆవిడకి హాయిగా పూజ చేసుకోవచ్చు. ఆ పూజ ఎలా చేస్తారు అన్నది ఇంక మీ ఇష్టం. ఏంటి అంటే నా మనసుకి మా అమ్మని ఎలా గౌరవించాలంటే అలా గౌరవిస్తాను, మీ మనసుకి ఎలా గౌరవించాలంటే అలా గౌరవించుకోవడమే. ఎందుకంటే తల్లిని ప్రేమించాలి తప్ప
కృష్ణుడు కూడా చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఇవన్నీ ఏం కాదు, అన్నిటికంటే మన ప్రేమ, అదే మహాభావ స్థితి అంటారు. ఆ తల్లికి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్రేమించడం. ఇప్పుడు ఫస్ట్ డౌట్గానే ఏముంది, అసలు ఇంట్లోకి తేవచ్చా అంటే ఆ తల్లి మనసు ఎంత ఆ భయం, అసలు అమ్మని బాధ పెడుతుందా బాధ పెట్టుదా. దానితోటి శ్రీచక్రానికి ఎందుకు అంటే ఈ మురికి ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలు ఒక్కొక్కటి పోతున్నాయో దానివల్ల ఏంటి అంటే మనకి అదేదో నెగిటివ్ జరిగింది అని అనిపిస్తుంది. నెగిటివ్ ఏం కాదు, దానికి ఎగ్జాంపులే మహాభారతం జరిగిందమ్మా. మహాభారతం జరిగితే దుర్యోధనుడు పాండవులు కలిసి పాచికలాట ఆడారు. ఆ పాచికలాట ఆడినప్పుడు మోసం చేసి గెలిచారో మోసం చేయకుండా గెలిచారో అవన్నీ అప్రస్తుతం. కానీ గెలుపు ఓటమి అయితే అయ్యింది కదా. గెలిచింది ఎవరు అంటే దుర్యోధనుడు, ఓడిపోయింది ఎవరు అంటే ధర్మరాజు ఓడిపోయినప్పుడు అది కనుక వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటే కురుక్షేత్ర సంగ్రామంలో గెలుస్తారా చెప్పండి? లేదు. ఎందుకు గెలవలేరు అని అంటే కూర్చుని పాచికలాటలోనే గెలవలేకపోయావు, అక్కడ యుద్ధం చేసి గెలుస్తావా అని ఒకసారి ఆలోచించుకున్నావు అనుకో, వెంటనే మైండ్ ఏమవుతుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫస్ట్ మనకి నెగిటివ్గా కనిపించినా అది చాలా పాజిటివ్. ఎందువల్ల అంటే అర్జునుడు భీముడు ఎందుకంటే ఆ యుద్ధం ఎవరితో ఎంతమందికి జరిగినా అందులో అర్జునుడి పాత్ర చాలా గొప్పది, తర్వాత భీముడి పాత్ర చాలా గొప్పది. వాళ్ళిద్దరే ఆ యుద్ధాన్ని గెలిపించారు. అందులో అయితే అసలు సందేహం ఎవరికీ లేదు కదా మహాభారతంలో. మరి అంత గొప్పగా వాళ్ళు గెలిపించారు అంటే ఇక్కడ వాళ్ళకి కనుక ఆ డిప్రెషను లేకపోతే అయ్యో నాకేమీ అవటం లేదని బాధో ఇలాంటివి కలిగాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు గెలుస్తారా చెప్పండి? అంటే మనం ఏమిటి అంటే నెగిటివ్ అని అనుకోకూడదు. ఒకటి ఏదైనా మనకు వచ్చింది అంటే దాంతో మనం ఎలా ముందుకు వెళ్ళాలి. ఎందువల్ల అంటే అక్కడ ఓడిపోయిన వాళ్ళని వదిలేశాడు అమ్మ దుర్యోధనుడు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళని లక్క ఇంట్లో అన్నాడు, మళ్ళీ అజ్ఞాతవాసంలో వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేశాడు. వాళ్ళు ఎక్కడా కూడా 14 సంవత్సరాలు సుఖంగా ఉంచలేదు, 13 సంవత్సరాలు అరణ్యవాసంలోనూ సుఖంగా ఉంచలే. అంటే వాళ్ళు ఓడిపోయినా సరే వీడికి భయం ఉంది. వాళ్ళేంటి ధైర్యంగా మీరు చూస్తే ఆ టైంలోనే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ టైంలోనే ఎవరు భీముడు 5 వాళ్ళు ఒకేలా గదాయుద్ధం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ 5లో 4 చంపాడు. మీరు చూస్తే అంటే ఒక్కొక్కళ్ళని చంపి బలాన్ని సంపాదించిన తర్వాత ఫైనల్గా ఎక్కడికి వచ్చాడు అంటే దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి కురుక్షేత్ర సంగ్రామానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా వాళ్ళ శక్తుల్ని పెంచుకున్నారు. అంటే మనం ఓడిపోయామని చెప్పేసి అక్కడ కూర్చుని ఏడవడం కాదు, అంటే గెలవడానికి మార్గం. అంటే మనకి ఎప్పుడైనా సరే గెలిచామనుకో ఆనందంలో ఏం చేస్తాం, నెక్స్ట్ది ఏమి మనం పట్టించుకోం. అదే ఓడిపోతే మాత్రం తప్పకుండా నెక్స్ట్ గెలుపు ఎలా ఉంటుంది, ఒక చరిత్రే అవుతుంది. అదే కురుక్షేత్రం. అది మనకు అర్థం అవ్వాలి అంటే మనలో లోపాలు పోతున్నప్పుడు అయ్యో నాకు ఇదైపోయిందండి, నాకు బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అన్నది లేదు అసలు ఈ సృష్టిలో. ఎందుకంటే అమ్మ సృష్టి అంతా బ్యూటిఫుల్లే, చాలా అందం, ఆవిడ సౌందర్యారి. ఆ సృష్టిలో దేన్ని చూసినా అందమే. అందంగా చూసే మనస్సు ఎవరికి ఉండాలి, మనకు ఉండాలి. ఆ మనస్సుని కనుక మనం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీని అంతటికీ కారణం మన మైండ్ మాత్రమే. ఆ మైండ్ని కనుక మనం మంచిగా అందంగా ఉంచుకోగలిగితే మనం ఒక చరిత్రని సృష్టించవచ్చు. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పేది శ్రీచక్రం. పైగా అందులో సూర్య భగవానుడు ఉంటాడు చతురాయతం దేవతల్లో. ఆ సూర్యుడు మనకి ఏం నేర్పిస్తాడు అంటే శ్రీచక్రం ఫస్ట్ ఆవరణలో ప్రవేశించగానే ఆయన నేర్పేది ఏమిటి అని అంటే మన ప్రాణశక్తిని పెంచడం ద్వారా. సూర్యుడు ఎప్పుడు ప్రాణశక్తిని ఇస్తాడు, మన ప్రాణశక్తిని పెంచడం ద్వారా ఆయన మనకి నేర్పించేది ఒకటే. ఏమిటి అని అంటే నా కోరిక. ఇప్పుడు ఎవరైనా సరే పూజ చేశారనుకోండి, పలానా సంకల్పం చెప్పానండి, పూజ చేశాను, అది తీరిపోయిందా, దేవుడు ఉన్నాడు అంటున్నాం. అది తీరకపోతే ఏమంటావు, దేవుడు లేడు, అసలు పట్టించుకోలేదు, చూడు వాళ్ళకయ్యింది వీళ్ళకయ్యింది, నేను ఇన్ని పూజలు చేశాను, నాకు అవ్వలేదు, లేదా నేనేం తప్పు చేశాను. ఈ రెండిట్లో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ ఒకటి ఆలోచించండి, మనం స్కూల్కి వెళ్ళాం అనుకో, చిన్నప్పుడు మన స్కూల్లో ఎవరు జాయిన్ చేస్తారు, అమ్మగారు నాన్నగారు జాయిన్ చేస్తారు. స్కూల్కి క్యారేజీ కావాలన్నా, బస్సు ఎక్కించాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా, బుక్స్ కొనాలన్నా అన్ని సదుపాయాలు ఎవరు చేస్తారు అంటే తల్లిదండ్రులే చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం మాత్రం వాళ్ళు వచ్చి వినరు కదండి. ఎవరు వినాలి, ఈ పిల్లలే వినాలి. పరీక్ష ఎవరు రాయాలి, పిల్లలే రాయాలి. అంటే ఫీజు కట్టాను కదా అని పరీక్ష వాళ్ళు రాసి మిమ్మల్ని పాస్ చేస్తున్నారా? కాదు.
మీరే రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే కోరిక కోరుకున్నారు మీరు, ఆ కోరిక తీరడానికి శక్తి ఎవరిస్తారు? అమ్మ ఇస్తుంది. కానీ ఆ కోరిక తీర్చుకోవాల్సిన బాధ్యత, అంటే దానికి హార్డ్ వర్క్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. అది కనుక మనకు అర్థమైందా, ఇంకెప్పుడు దేవుడిని దేంతో ముడిపెట్టము అంటే మన కోరికతో ముడిపెట్టాం. దేవుడు కోరిక మనకి ఏదైతే సంకల్పం ఉందో అది తీరడానికి శక్తిని మాత్రం ఇస్తాడు. అంటే అన్ని సదుపాయాలు ఇస్తాడు. ఆ సదుపాయాలన్నిటినీ ఉపయోగించుకుని రిజల్ట్ తెచ్చుకోవాల్సింది, అంటే పాస్ అవ్వాల్సింది ఎవరు అంటే మనమే. అది మనకు అర్థమైతే ఇంకెప్పుడు దేవుడిని మనం ఏమీ ప్రశ్నించము, బ్లేమ్ చెయ్యం, ప్రశ్నించం, ఏమీ చెయ్యం. మనం ఏం చేయాలో మనం అర్థం చేసుకుంటాం. ఆ అర్థం చేసుకునే స్థితి మనకి శ్రీచక్రం ఇస్తుంది. కాబట్టి దాన్ని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని మీ అలవాటు ప్రకారం ఇప్పుడు మీరు పంచపూజలే చేయగలరు, హ్యాపీగా చేయండి. అంటే చక్కగా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అంతే. అలా కాదండి, నాకు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి, ఒక అభిషేకం చేసుకుని చక్కగా లలితా సహస్రం, ఖడ్గమాల మీకున్న టైంని బట్టి దానికి చేయండి. ఇంకా బాగా శ్రీచక్రాన్ని కొలుచుకోవాలి, అమ్మని నిజంగా కొలుచుకోవాలి అంటే ఉపాసనా విధానంలో నవావరణార్చన నేర్పిస్తారు. ఆ నవావరణార్చన నేర్చుకోవడానికి ముందు కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. ఇదంతా నేర్చుకున్న నవావరణార్చన నేర్చుకుని నవావరణ పూజ కూడా శ్రీచక్రానికి చేసుకోవచ్చును. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇంకా అమ్మని తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా అసలు సందేహం లేదు. మీ అమ్మగారిని మీరు ఇంటికి ఎంత బాగా తెచ్చుకోవచ్చో అంతకంటే ఎక్కువగా అమ్మని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మ ఈ జన్మకే మనకి బంధము. కానీ ఆ అమ్మ అలా కాదు. మనం ఈ జీవి మొదలైనప్పటి నుంచి ఈ జీవి ఎండై ఆవిడ మళ్ళీ ఆవిడలో కలుపుకోవాలనుకున్న ఆవిడతోనే మనకు అనుబంధం. కాబట్టి ఆవిడని తెచ్చుకోవద్దా అన్న సందేహమే అసలు వద్దు. ఎందుకంటే అమ్మని హాయిగా ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల మనకు ఆనందమే తప్ప, ఎందుకు అనంటే మనకు కష్టం రావచ్చు, సుఖం రావచ్చు. సుఖంలో కష్టంలో కూడా మనం వెనకాల ముందు పక్కన ఇటు అటు ఎవరో ఒకళ్ళు ఉన్నారని తెలియాలమ్మా. ఆ ఉండేదే పరమేశ్వరి, ఈ విశ్వవ్యాపక చైతన్యం ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ మనకి అవసరమైనప్పుడు ఆవిడ నుంచుంటుంది, మనం అడిగినా అడగకపోయినా. కాబట్టి ఆవిడని తెచ్చుకోవడానికి అసలు ఆలోచించక్కర్లేదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అంటే శ్రీచక్రం తెచ్చుకుంటే ఏదైనా సరిగ్గా మనం పూజ చేయకపోయినా ఏదైనా దోషాలు అలాంటివి వస్తాయని మీ ద్వారా తెలియజేశారు. ధన్యవాదాలు.